గురుగారు ఏంటి ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది 2 ఏళ్ల కాలంలో పరిపాలన ఎలా ఉంది నేనేం మాట్లాడాను నాకేం తెలుసు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు ఎవరు గద్దె రామ్మోహన్ రావు గారు ఎలా ఉంది ఆయన పనితీరు అందుబాటులో ఉంటారు ఆయన మాత్రం మంచోడేనండి. గద్దె రామ్మోహన్ రావు గారి ఎగురు తీసేయడానికి మాత్రం ఇది లేదు. అందరు ఎమ్మెల్యే వేరు, గద్దె రామ్మోహన్ మాత్రం నెంబర్ 1. దానికి మాత్రం ఒప్పుకుంటాం. ఆయన మాత్రం ఏమంటానికి ఇది లేదు. ఏ ప్రభుత్వం కూడా ఆయన ఏమి అనదు. అంతవరకు మాకు తెలుసు. మీ నియోజకవర్గం డెవలప్మెంట్ ఏమైనా ఉంది 2-3 ఏళ్ళలో? గవర్నమెంట్ ఏముంటుందిలేండి, ఏంటి దేశంలో డబ్బులు ఏంటి, గవర్నమెంట్ ఏముంటుంది, ఇంకంతకంటే మేము చెప్పేది ఏమి లేదు. పథకాలు సూపర్ సిక్స్ లో మీకు ఏమైనా వచ్చినాయి మీ కుటుంబం? మా కుటుంబాలు ఏమి మాకు రాలేదు. మీకు పెన్షన్ రావట్లేదా? పెన్షన్ కూడా లేదు. ఎంత మీ వయసు ఎంత? ఉంటాయి 80 పైన. 80,000 పెన్షన్ వస్తుంది. నాకు ఆస్తుందని ఇట్లా అబ్బా ఏం చెప్తారు మా ద్వారా చంద్రబాబు గారికి చెప్పాలంటే? నేను చెప్పేది ఒకటేనండి, మందు మాత్రం 24 గంటలు మందు అమ్ముతున్నారు. మందు బ్రాహ్మణుల నుంచి జనం చచ్చిపోతున్నారు. చాలా మంది కుటుంబాలు పాడైపోతున్నాయి. దీనికని నేను చెప్పేది ఏంటంటే మందు టైం అమ్మండి, వద్దంటలా టైం ప్రకారం రాత్రి 10 గంటల దాకా అమ్మండి. మళ్ళీ పొద్దుపూట 10 గంటలకు తీయండి. పనులు పోతారు జనం. ఇవాళ 4 గంటలకు పొందు చేసి రాత్రి 10 గంటల దాకా మందు చేయకుండా అమ్ముతుంటే లేబర్ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మందు మేము వద్దంటలా, తీమి వద్దంటలా, కాకపోతే టైం ప్రకారం అమ్మని చెబుతున్నాం. అంతవరకు మీరు చెప్పేది. ప్రభుత్వ టైం కూడా అంతే కదా, పొద్దున్నే 10 కాడ నుంచి నైట్ 10 వరకు అమ్మాల్సింది అనేది ప్రభుత్వ రూల్. అది ఆ రూల్ లేదు. 24 గంటలు మందు అమ్ముతున్నారు అన్ని చోట్ల. అసలు ఆ దేవుడి గుడి లేదు, దెయ్యాల గుడి లేదు, పార్కులు లేదు, ఎక్కడ లేదు. 24 గంటలు మందు అమ్ముతున్నారు. జనం పాడైపోతున్నారు. ఇంకంతకంటే నేను పెద్దవాడిని కాబట్టి నమస్కారం చేసి చంద్రబాబు గారు దేవుడికని చెబుతున్నా, మందు మాత్రం బెల్ట్ షాపులు కానీ ఇవన్నీ కానీ టైం ప్రకారం 6 గంటలకు కట్టేసి మళ్ళా 10ంటికి తీస్తే జనం ఆ 4 గంటలకే షాపులు తీసి మందు అమ్ముతున్నారు. జనం నాశనం అయిపోతున్నారు. ఆరోగ్యం పోతే పని జనం పనులకు పోవట్లేదు. ముందు మెయిన్ అయింది తాగిళ్ళల్లో పడుకో పిల్లలు ఏమైపోతారు. అది నేను